విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఇన్ దట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఎక్కడ రాజకీయపరమైన ఆలోచన చేయలే, దిగ్గజాలుగా రాణించిన వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం. రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, అరబిందో కావచ్చు, ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర ఉన్నాడు ఈరోజు. అదొక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం ఇంతకుముందు స్కిల్స్లో మీకు డిప్లొమా ఉంది, సర్టిఫికెట్ కోర్స్ ఉంది, కానీ డిగ్రీ లేదు. ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్గా చదవలేరు. అందుకే ఆలోచన చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకు 4 years కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించినాం. థియరీనే కాకుండా 50% ఆఫ్ ద అకాడమిక్ టైంలో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్గా తీసుకొని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు. సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు, అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అందరికి ఎంతమంది చేరారో 100% యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది. వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకున్నాయి. ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కల్పిస్తున్నాయి. అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్కి ఉంటామని. ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా మేము చెప్పినాం. కానీ ఏ స్కూల్కి కానీ ఎక్కడ కనీస వసతులు కూడా లేవు. చిన్న చిన్న పౌల్ట్రీ ఫామ్లలోనో లేకపోతే 4 రూముల్లో 2000 మంది స్టూడెంట్స్ని ఉంచే పరిస్థితి. 4 బాత్రూమ్లు ఉంటే 2000 మంది పిల్లలు ఉన్నారు. ఒక్క బాత్రూమ్ ఉంటే 1000 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 25 acres క్యాంపస్ విత్ 200 crores డెవలప్మెంట్తోని మొన్ననే 58 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్ళతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 25 ఎకరాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి 200 crores మొన్ననే 11,500 crores మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన. ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది. తొందరలోనే నిన్న బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది. నిన్న ఎక్స్పర్ట్స్తోని ఎడ్యుకేషన్ కమిషన్తోని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా ఏంది? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 29,500 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 18,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 11,500 స్కూల్స్ ఉంటే 36 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. కానీ 11,500 ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము.